నేనే మా స్కూళ్ళు కాలేజీలలో మీ పిల్లకాయలు చేపిర్రి అని ఇట్లా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళు యాడ్లు ఇస్తుంటాయి కదా. కానీ గవర్నమెంట్ స్కూళ్ళు అట్లా యాడ్లియంగా ఎన్నడన్నా చూసిన మన వల్ల గవర్నమెంట్లోకి ఏమక్కరా అట్లా చెప్పుకునేందుకు అనుకుంటున్నారులే. కానీ అన్ని స్కూళ్ళు అట్లుండే ఇల్లు కార్ మీద 584 అనే నెంబర్ ఉన్న బ్యానర్ ను చూసి ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ అనుకుంటురేమో. కాదు, అది గాజువాక దగ్గర ఉన్న పెదగంటాడ సర్కారు పల్లె చదివిన 10వ తరగతి పిల్లగానికి వచ్చిన మార్కులు. ఇవే కాదు, 567, 530, 519, 520 ఇట్లా ప్లకార్డుల మీద పిల్లగాళ్ళకు వచ్చిన మార్కులు పట్టుకుని బండి మీద ఇట్లా మైకు కట్టుకుని ప్రచారం చేస్తున్నారు పెదగంటాడ సర్కారు బడి సార్లు. ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు వాళ్ళ పిల్లలు కొట్టిన ర్యాంకులను 1 1 2 2 అని చెప్పుకొని ప్రచారం చేసుకున్నట్టే సర్కారు బడి సార్లు కూడా వాళ్ళ బల్లె చదివిన పిల్లగాళ్ళకు వచ్చిన మార్కులను షార్టింగ్ పేసి చెప్తున్నారు. ఇట్లా హేమంత్ అనే పిల్లగానికి 584 మార్కులు వస్తే ఆ మార్కులనే కాకు బ్యానర్ కట్టించి ఊరేగింపు చేసిరు. చూడురి, ప్రైవేట్ వాళ్ళను మించి సర్కారు బల్లె చదివిన పిల్లగాళ్లకు మార్కులు వచ్చినాయి. ఇప్పటికైనా మీ పిల్లలను మా బల్లల్లో చేర్పిరి, పైసలను కాపాడుకోరి. పైసలు ఎవ్వరికి ఉత్తగానే రావు. మీ పిల్లలకు మంచి చదువులు చెప్పే బాధ్యత మాది అనుకుంటా సార్లు ఎర్రటి ఎండల పడి ఊరంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు ఇట్లా పిల్లలను ఎక్కించుకొని. ఇంతవన్నా మన జీతం మనకు వస్తుంది, ఈ పోరాల కోసం మనం ఎండల తిరుగుడేందని అనుకోకుండా సార్లు ఇట్లా సర్కారు వల్ల మీ పిల్లగాళ్ళని చేర్పియాలని కనలాడుకుంటా తిరుగుతున్నారంటే ఇలా డెడికేషన్ మెచ్చుకోవాల్సిందే. అంతకంటే ముందు అసలు సర్కారు స్కూల్లో చదివిన పిల్లగాళ్ళకు ఇంత మంచి మార్కులు వచ్చేటట్టు చేసిరంటే సార్లు ఎంత మంచిగా చదువులు చెప్తే చాలా మంది పిల్లగాళ్ళకి 500 మార్కులు దాటుతాయన్న ఆలోచన కూడా చేసుకోవాలి. ఇటువంటి సార్లు ఉంటే నిజంగానే సర్కారు బళ్ళల్లో అడ్మిషన్ల కోసం లీడర్లతోటి రికమెండేషన్లు చేయించుకునే పరిస్థితి ఎందుకు రా చెప్పురి.